నిజామాబాద్లో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానం నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పేద విద్యార్థులను మోసం చేస్తోందని, ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తివేయడానికి కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ర్యాలీ తీసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 11,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల ఒక పేద మధ్యతరగతి విద్యార్థులు రోడ్డు పైకి రావాల్సిన పరిస్థితి ఈ తెలంగాణలో దాపురించింది. ఈ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల ఒక పేద విద్యార్థి ఏ ఎదుర్కోవాలని అనేసి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఒక మన్నుడు ఒక కార్పొరేట్ పాఠశాలలో చదువుకుంటాడు. ఈ యొక్క పేద విద్యార్థి మాత్రం రోడ్ల పైన ధర్నాలు వేసుకుంటూ పోవాలన్నా మీరు అక్రమంగా అరెస్టు చేస్తా ఉన్నారు ఏబీవీపీ కార్యకర్తలు. మొన్న హైయర్ ఎడ్యుకేషన్ ముందు స్కాలర్షిప్లు